అదనపు అప్పు 1,50,000 కోట్ల రూపాయలు అయితే ఈ యొక్క 4 సంవత్సరాల 8 నెలల్లో జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 8.5 లక్షల కోట్ల రూపాయలు. ఈ విధంగా రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్ చేశాడు. ఈ రాష్ట్రాన్ని అరాచక ఆంధ్రప్రదేశ్ గా చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల పాండు మించిపోయింది. ఈ రాష్ట్రంలో రావణ కష్టమైంది. రాక్షస రాజ్యం రావణ రాజ్యం వెళుతా ఉంది. పేటకో రౌడీ పూటకో రౌడీ తారెత్తున్నాడు. ప్రజల ధన మానవ ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితుల్లో ఈనాడు ఆటవిక రాజ్యం రాష్ట్రంలో పాలన సాగుతా ఉంది. జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం చేసింది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్రచందన మాఫియా, ఎర్రమట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, ఈ విధంగా రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం చేసింది జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా, జూదాంధ్రప్రదేశ్ గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా, వచ్చేసి అన్ని విధాలుగా అవినీతి ఆంధ్రప్రదేశ్ గా, అరాచక ఆంధ్రప్రదేశ్ గా, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చాడు. ఇక బాధుడే బాధుడు, దంచుడే దంచుడు, పెంచుడే పెంచుడు. ఈనాడు జగన్మోహన్ రెడ్డిని పేరు మార్చాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి బటన్ రెడ్డిగా, భజన్ రెడ్డిగా, బాధుడు రెడ్డిగా, జలగరెడ్డిగా, జగన్ రెడ్డి కాదు జలగరెడ్డిగా, అంటే రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాడు. ప్రజల యొక్క రక్తాన్ని అన్ని ధరలు పెంచి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తయారయ్యాడు. ఆనాడేమో ముద్దులు, ఈనాడేమో గుద్దులు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ముద్దులు, ముఖ్యమంత్రి అయినాక గుద్దులు, పిడిగుద్దులు, నవరత్నాలు నకిలీ రత్నాలు అయిపోయినాయి. కాబట్టి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ విధంగా ఉంటే